గుడ్విల్ స్టోర్ విదేశాల్లోనే అందుబాటులో ఉండే ఈ స్టోర్స్ మన దగ్గర కూడా అందుబాటులోకి వచ్చింది. మనకు అవసరం లేని ఏ వస్తువైనా, అవసరం ఉన్న ఏ వస్తువైనా సరే ఈ గుడ్విల్ స్టోర్లో ఇవ్వచ్చు. అయితే కావాల్సిన వారు ఉచితంగా తీసుకువెళ్ళచ్చు. ఇప్పుడు ఈ స్టోర్స్కి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది. మనం వినియోగించే ఎన్నో వస్తువులను అవసరం తీరిన తర్వాత అలాగే వదిలేస్తాం. అయితే వాటిని తమకిస్తే వృధా కాకుండా అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తామని జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. పిల్లల ఆట వస్తువులు, వినియోగంలో లేని దుస్తులు, బొమ్మలు, పాత వస్తువులు, పుస్తకాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, చెప్పులు, ఫర్నిచర్ తదితరాల్ని జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన స్టోర్లో అప్పగిస్తే వాటిని అవసరం ఉన్నవారు తీసుకునే సౌకర్యం కల్పించారు. ఖైరతాబాద్ సర్కిల్ 17 వైద్యాధికారి చంద్రశేఖర్ ఆలోచనలకు ప్రతిరూపంగా రాజ్ భవన్ రహదారిలో ఏర్పాటైన గుడ్విల్ స్టోర్కు మంచి ఆదరణ లభిస్తోంది. స్టోర్లో ఏర్పాటైన ర్యాక్లలో వస్తువుల వారీగా పేర్చగా అవసరం ఉన్నవారు వచ్చి వాటిని సంతోషంగా తీసుకువెళ్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు ఈ గుడ్విల్ స్టోర్లో ప్రత్యేక సిబ్బందిని అందుబాటులో ఉంచారు. గతంలో తాగునీటి ఏటీఎంగా, అనంతరం మిగిలిపోయిన వంటకాలను భద్రపరిచి పేదలకు అందించిన స్టోర్గా పేరుగాంచినా అవి నిర్వహణ లోపంతో మూతపడ్డాయి. అదే స్థలంలో విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉండే గుడ్విల్ స్టోర్ను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో వైద్యాధికారి చంద్రశేఖర్ ర్యాకులను తయారు చేయించారు. ఎవరైనా అవసరం లేని వస్తువులను ఇందులో ఇవ్వాలని అవగాహన కల్పించడంతో చాలా మంది దుస్తులతో పాటు బొమ్మలు, చెప్పులు, ఆట వస్తువులు, స్కూళ్లలో వినియోగించే తెల్లటి బోర్డులు తెచ్చిస్తున్నారు. ఇందులోంచి తమకిష్టమైన వాటిని ఎవరైనా తీసుకునే అవకాశం ఉండటంతో చాలా మంది దుస్తులను ఎంచుకుని తమ సైజులకు అనుగుణంగా తీసుకువెళ్తున్నారు. లేని వాళ్ళు ఎవరన్నా తీసుకెళ్తారని చెప్పేసి ఇక్కడ పెట్టించిండు. అవసరం ఉన్న వాళ్ళేమో తీసుకెళ్తారు, కొంతమంది ఏమో తెచ్చి ఇచ్చేస్తారు. బుక్స్ కానీ, షూస్ కానీ, చెప్పులు కానీ ఏవైనా తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్తారు. అందరు వస్తారు, ఇంట్లో రిజిస్ట్రేషన్లో పేరు రాసుకొని వాళ్ళకి ఇస్తారు. ఇది 1 వరకు ఉంటుంది. మళ్ళీ 1 నుంచి ఇంకొకళ్ళు వస్తారు, వాళ్ళు సాయంకాలం వరకు ఉంటారు. 10 నుంచి సాయంత్రం 5 గంటల దాకా. ఓ ప్రైవేట్ స్కూల్ నుంచి కొన్ని తెల్లటి బోర్డులు రాగా వాటిని ప్రభుత్వ పాఠశాలకు అందజేశారు. అవసరం లేని చెప్పులు, ఆట వస్తువులు, ఫర్నిచర్తో పాటు ఎన్నో రకాల గృహోపకరణాలను చాలా మంది ఉచితంగా ఇస్తున్నారు. స్టోర్లో ఉన్న అవసరమైన వాటిని చాలా మంది తీసుకుంటుండటంతో స్టోర్కి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు లభించింది. ఈ క్రమంలో త్వరలోనే సర్కిల్ 18 జూబ్లీహిల్స్లో సైతం ఇలాంటి స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రాజ్ భవన్ రోడ్లోని ఈ గుడ్విల్ స్టోర్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉంటుందని, అవసరం లేని వస్తువులను ఇక్కడ ఇవ్వచ్చు, అవసరం ఉన్నవారు ఉచితంగా తీసుకువెళ్లొచ్చు అని అధికారులు చెప్తున్నారు. మన ఇంట్లో అవసరం ఉన్న వస్తువులు ఎన్నో ఉంటాయి. అదే సమయంలో వాటి అవసరం ఇంకొకరికి కూడా ఉంటుంది, కానీ అవి వాటికి చేరడమే కష్టంగా ఉంటుంది. అయితే ఇలాంటి సమస్యను తీర్చడానికి జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ సర్కిల్లో గుడ్విల్ స్టోర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టోర్లో మనకు అవసరం లేని దుస్తులు, చెప్పులు, వస్తువులను ఈ స్టోర్లో ఇవ్వచ్చు. అవసరం ఉన్నవారు ఇక్కడి నుంచి ఆ వస్తువులను తీసుకునే విధంగా ఏర్పాటు చేశారు.